ఆర్థిక సహాయంతో కాకుండా మనము స్వతహాగా జీవించగలిగే విధంగా మనం అభివృద్ధి చెందాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆశయం, మనందరి యొక్క కోరిక అది. సో దానికోసము ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సహకారాలతో పాటు మనం కూడా వాటిని బాగా అర్థం చేసుకొని వినియోగించుకొని ముందుకెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాను. విభిన్న ప్రతిభావంతుల విషయంలో దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా మేధావులు ఉన్నారు. మేము హై స్కూల్లోనే ఇంటర్మీడియట్లోనూ ఒకటి హెలెన్ కెల్లర్ అని ఒక లెసన్ ఉండేది, 3 days to see అని. షీ వాజ్ బ్లైండ్. సో 3 రోజులు కళ్ళు లేని వారికి చూసే అవకాశం కలిగిస్తే ఏం చేస్తారు అనేటువంటిది వారు చాలా చక్కగా రాశారు అందులో. అది పాఠ్యాంశంగా కూడా ఉండేది గతంలో, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. సో చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు. విభిన్న ప్రతిభావంతుల్లో అందరితో పాటు సమాజంలో ఇతరత్ర అన్ని హంగులు ఉన్నటువంటి వ్యక్తులతో సమానంగా తొలుతూగే మంచి టాలెంట్ ఉన్నటువంటి ప్రతిభ ఉన్నటువంటి వారు మన విభిన్న ప్రతిభావంతుల్లో చాలామంది ఉన్నారు. సో వారందరినీ మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా వారిలాగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ విభిన్న ప్రతిభావంతుల అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.